మా మా ప్రభువా, నువ్వు ప్రేమించుము తండ్రి. నా తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, లోకములో మేము జీవించుచున్న వారు. నా తండ్రి, ఈ లోకములో అనేకమైనటువంటివి ఉన్నాయి. మేము వాటన్నిటిని వద్దనుకొని యేసయ్య కావాలి, యేసు ప్రభు కావాలి అని మా ప్రభువా కోరుకుంటున్నాము. నా తండ్రి, మమ్మల్ని ఆశీర్వదించి దీవించి కాపాడుము నాయన. నా తండ్రి, మేము యేసయ్య, యేసుక్రీస్తు ప్రభువు నిజమైన దేవుడు. నాయన, నీ వెలుగుని మా మీద ప్రకాశించుము. నీ వెలుగుని మాకు కనబరచుము అయ్యా. నా తండ్రి, ప్రతి మనిషి నీ వెలుగు చూడాలని ఆసక్తి ఉన్నారు. ప్రతి ఒక్క వ్యక్తిని ఇంకా ఈ లోపముందో లేపములో మా ప్రభువా, నువ్వు సమస్తం నెరిగిన దేవుడవు, హృదయాలు తిరిగినటువంటి వాడవు కనుక నా తండ్రి, ప్రతి హృదయాన్ని చూడుము నాయన. నా తండ్రి, నువ్వు సహాయము చేయగలవాడు. మాకు నువ్వు కావాలి. శరీర సంబంధమైనటువంటివి మాకు కొన్నిసార్లు రుక్కుమతలు, జబ్బులు అవన్నీ అవసరము, కానీ ఆత్మీయ సత్యము మాకు అవసరమైనది. మరి మొత్తము కావాలి మా ప్రభువా. నువ్వు ఈ లోకంలోకి వచ్చినప్పుడు స్వస్థపరిచినావు కదా, మరి జబ్బులు ఉన్నటువంటి వారికి జబ్బులు కూడా తీసేసావు కదా మా ప్రభువా. అదే రీతిగా ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు కూడా చెప్పావు. ఇటు శరీరానికి సంబంధించిన చాలా గొప్ప కార్యములు నువ్వు చేసి చూసావు. మళ్ళా ఆత్మ సంబంధమైన కార్యములు చెప్పావు. అవును మా ప్రభువా, ఈ ప్రజలందరూ అదే విధంగా ఉంటారు కనుక నీవు కాపాడము, రక్షించము, ప్రతిదాన్ని కలుగు చేసి మా తండ్రి, మా ప్రభువా, దేవా యేసుక్రీస్తు ప్రభువాను నామను ఆలకించి ప్రత్యుత్తరము దయచేయము. అవును తండ్రి ప్రభువా, నా ప్రార్థన ఆలకించము అయ్యా. నీ వెలుగును ప్రకాశించచేయము. యేసుక్రీస్తు ప్రభు యొక్క నామమున ప్రార్థన చేయుచున్నాను. ఆమేన్. మా మీరందరూ బాగున్నారా? దేవుని కృపలో నా వాయిస్ ఎలా ఉందమ్మా? బాగుంది బ్రదర్. ఆమేన్. మీరందరూ సక్రమంగా ఉండవాలని దేవుడు సహాయము చేయుగాక. ఆమేన్. అమ్మా, ఇంత ముందు మనము తండ్రి నీతిమంతుడు, కుమారుడు నీతిమంతుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధాత్మ కూడా కాబట్టి అనేటువంటి విషయాన్ని గ్రహించాం. ఇదంతా కూడా నీతి సువార్త. మనం అన్ని సువార్తలు చెప్పుకుంటాం. సువార్తలు అన్ని రకాల మనము చదువుకుంటాం. కానీ వీటిల్లో ఒకటి నీతి సువార్త. నీతి గురించి మనకు తెలియజేయబడుతుంది. అది మొట్టమొదట మనం పరిశీలన చేస్తే రోమీలు 5:19 చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. ఏలయనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు ఒక మనుష్యుడు అవిధేయత వలన
అవిధేయత వలన చదవండి. అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడితిరో అలాగే ఒకని విధేయత వలన ఒకని విధేయత వలన అనేకులు అని నీతిమంతులుగా చేయబడతారు. ఆమేన్. గమనించండి, ఒక మనుషుడు అవిధేయత. ఒక మనుషుడు అంటే ఎవరు? ఆదాము చేసిన అవిధేయత వల్ల ఒక మనుషుడు అవిధేయత కలిగి ఉన్నాడు. దేవుని మీద అవిధేయత కలిగి ఉన్నాడు. కానీ అప్పటి నుంచి ఇప్పటిదాకా, అంటే యేసు ప్రభు వచ్చేదాకా ప్రతి మనుషుడు కూడా ఇంకా అవిధేయత కలిగిన వ్యక్తులుగా కనబడుతున్నారు. అవునా కదా? ఆయన ఒక మనుషుడు అంటే ఆదాము. అప్పటి నుంచి మేము నీతిమంతులము, పవిత్రము అని చెప్పుకోవచ్చు. కానీ మనుష్యుడు అందరూ అవిధేయత కలిగినటువంటి వారే ఏదో ఒక విషయంలో తప్పిపోతూనే వచ్చారు. ఆమేన్. కానీ క్రీస్తు వచ్చాడు 2000 సంవత్సరాల క్రితము. యేసు క్రీస్తు ఆయన విధేయత చూపించాడు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి 3:23 చూడండి ఒకసారి. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం. అందరూ ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. అది కాబట్టి అందరూ, ఒక మనుషుడు అవిధేయత కలిగినటువంటి వాడై, ఆ తర్వాత అందరూ కూడా అవిధేయత చేస్తూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమ మనము పొందలేకపోతున్నారు. ఆమేన్. ప్రతి ఒక్క మనుషుడు కూడా ఏం చేస్తున్నాడు? పాపము చేస్తున్నాడు. పాపము చేసి యేసు ప్రభు వచ్చిన అంతవరకు. కానీ యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు ఈ లోకంలోనికి. ఆయన ఏం చేశాడు? విధేయత చూపించాడు. విధేయత అవిధేయత అనేటువంటి మనము చూస్తే విధేయత కలిగినటువంటి వ్యక్తి. ఇక్కడ పాపము, ఇతడు నీతి. ఆమేన్. పాపం వచ్చి ఎవరు? ఆదాము నుంచి వచ్చినటువంటిది పాపము. క్రీస్తు యేసు విధేయత ద్వారా కలిగినది నీతిమంతులుగా తీర్చాడు. నీతి. ఆమేన్. హల్లెలూయా. క్రీస్తు విధేయత అందరిని నీతిమంతులుగా నీతి కలిగినది. ఆమేన్. ఆమేన్. మరి ఈ మధ్యలో ఏం జరిగింది? ఇద్దరు కనబడుతున్నారు కదా మనకి. ఒకటి మనుషులు, యేసుక్రీస్తు ప్రభు మనకి కనబడుతున్నాడు. ఈ రెండు జాగ్రత్తగా పరిశీలన చేస్తే, యేసు ఎప్పుడు వచ్చాడు? యేసుక్రీస్తు ప్రభు 2000 సంవత్సరాల క్రితం మనకు కనబడ్డాడు. ఈ లోపు మొట్టమొదట ఏం జరిగిందంటే, అవిధేయత కనుక అంటే ఎఫెసీ 2:2 వచనము చదవండి. 2వ అధ్యాయము 2వ వచనం. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని. ఎవరంట? వాయుమండల అధిపతి అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతి. వాడు ఏం చేస్తున్నాడు? అవిధేయతను ఇద్దరు కాదు,
కొంతమందిని కాదు. ఎంతమందినైతే అంతకు ముందున్నటువంటి యేసుక్రీస్తు ఈ లోకములోనికి రాక మునుపు అంత అవిధేయత కలిగినటువంటి వారందరికీ కూడా అవిధేయతను ఏ ప్రేరేపించే శక్తి ఆ! గలవాడు. అవిధేయతను అవిధేయతను ప్రేరేపించు ప్రేరేపించటము. ఆమేన్. ఒక మనుషుడు అవిధేయత. అమ్మా! హ్మ్. అవిధేయత అనేది ఒక మనుషుని ద్వారా వచ్చింది కదా! అవును. అప్పుడు అది వాడేం జెప్పాడు? ప్రేరేపణ చదువు ఇప్పుడు చదవమ్మా మరలా. అవిధేయతను ప్రేరేపించే శక్తి ఆ! అన్నమాట. విధేయతను ప్రేరేపిస్తున్నాడు. అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఆ! ఈ దీనికి ఎవరున్నారు? అధిపతి వాయుమండలాధిపతి. ఒకడు, ఒకడు అధిపతి. అధిపతి. ఆ! చదవమ్మా. ప్రేరేపించన అవును. నా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ఆ! ప్రపంచ ధర్మము చొప్పున హ్మ్. మునుపు నడుచుకొంటిరి. ఆమేన్. ఇంతకుముందు మీరు ఆ విధంగా చేసే పరిస్థితి కలిగినటువంటి వారుగా ఉన్నారు. మండలాధికారి చేతిలో ఉన్నారు. ఎప్పుడు దాకా? యేసుక్రీస్తు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకములోకి ఆయన వచ్చేంత వరకు ఆయన వాడికి అసల ఇష్టమొచ్చినట్టు చేసేవాడు. కానీ యేసు ప్రభు వచ్చిన తర్వాత ప్రేరేపణ లేదు. వాడు ప్రేరేపించడానికి అవకాశము లేదు. ఆమేన్. ఆయన ప్రత్యేకపరుచుకున్న వాళ్ళందరూ మనము యేసుక్రీస్తు ప్రభు యొక్క బిడ్డలము. కాబట్టి మనము ప్రేరేపింపబడకుండా ఉండగల వారములాగా ఉంటాము. ప్రభు రక్తంతో ఆ! కడగబడ్డవారు. ఆయన యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా మనము కడగబడినవారు. పొందాలి. ఆమేన్. 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 కాబట్టి ఇక్కడ ఒక మనుష్యుడు ఎవరికి లోబడిపోయాడు? పాపానికి లోబడి అవిధేయుడయ్యాడు. ఆ! పాపము చేశాడు. పాపము చేశాడంటే పాపము ఎవరు చేచింది? ఆ వాయుమండలాధిపతి వాయుమండలాధిపతి. శక్తి ప్రేరేపించేటువంటి వాడు. అవిధేయతను ప్రేరేపించే శక్తి ద్వారా పాపం చేస్తాడు. కాబట్టి వాయు వాయు వాయుమండలాధిపతి అధిపతి వాడున్నాడు. ఎప్పుడున్నాడు? ఇప్పుడు కాదు. అప్పుడు కూడా ఉన్నాడు. ఎప్పుడూ ఉంటాడు వాడు. ఉన్నాడు గదా! హ్మ్. సాతాను అప్పుడు ఉన్నాడా? లేదా? ఎప్పుడూ ఉన్నాడు. ఎప్పుడూ ఉన్నాడు. ఆటోమేటిక్‌గా వాడికి జనము అందరూ కూడా అప్పుడు నుంచి కూడా వాళ్ళు ఉంటున్నారు. ఎందుకు? యేసు ప్రభు దేవుడు. ఆయన మీరు గమనించాలి. ఎప్పుడు మొట్టమొదటి నుంచి వాళ్ళు ఉన్నారు. కానీ ప్రేరేపించాడు. ప్రేరేపణ. ఏ ప్రేరేపణ? అవిధేయతను ప్రేరేపణ ఏంది? అవిధేయతను ప్రేరేపించాడు. ఆ! విధేయత కలిగి ఉండటానికి ప్రేరేపణ. వాడొచ్చి ప్రేరేపణ కలుగజేస్తాడు. అంటే ఇప్పుడు చాలామంది పరిశీలన చూసుకుంటే, ఆ వ్యక్తి ప్రతి విషయం కూడా మీరు పరిశీలన చేసినప్పుడు ఏం కలిగిద్ది? ప్రేరేపణ కలిగిద్ది. ప్రేరేపణ కలగదా? లోక కలుగు సంబంధమైనటువంటి వాటు అన్నీ కూడా స సంపాదించుకున్నాం. లోకాశలను బాగా డబ్బు సంపాదించుకున్నాము. లేకపోతే ఇంకా లోక సంబంధమైన 1, 2, 3 అని నేను చెప్పలేను. మీ వ్యక్తిగత పరిపాలన మీ వ్యక్తిగతంగా మీరు పరిశీలన చేసుకుంటే, మీలోకి అవిధేయత కలిగి ఉన్నారా? లేదా? అని వలెసినది. మీరు అవిధేయత ఉన్నారా? పరిశీలించుకోండి. పరీక్షించుకొని ఏ విషయాల్లో అవిధేయత ఉన్నాను లేదు. మరి
నీ భర్త, భార్య, భార్య, భర్త ఎట్టాటున్నారనుకో, ఆ! వాళ్ళు విధేయత కలిగి ఉంటారా? అవిధేయత కలిగినటువంటి వారులాగా ఉంటారా? పరిశీలించుకోండి. అలాగే. ఆ! అంటే ఎందుకు నేను చెబుతున్నానంటే, ఆహ్, ఈడు ప్రా ప్రేరేపిస్తున్నాడు. ఎవడు? శక్తి కలిగిన వాయుమండల వాయుమండలాధిపతి. అధిపతి అనేవాడు ప్రేరేపణ కలుగుతున్నాడు. మరి అని మనము ఆ! ఒక్క మనుషుడు అవిధేయత అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. కాదమ్మా అవిధేయత. విధేయత ఆదాం ఆదాము. చేశాడు. ఆదాము. ఆ! ఆదాం. అని అంటున్నాము గదా! ఓహ్! రైట్. మరి మనం అనుకోనే అవకాశం లేదా? ఉంది. ఉంది మనకు. మాట్లాడితే టక్కన ఆ! ఏవండీ యాహ్! ఒక మనుషుడు అవిధేయతన అవిధేయతనటువంటి వాడు ఎవడండి? అంటే ఆ! అవి ఎవరు? ఆ! ఎవరు? ఆదాం. ఆదాం అవిధేయత చేశాడు అంటాం. అవిధేయుడెవరు? ఆదాం. సాతాను. ఇది మన ఆదాము, ఆదాము అని జెప్తాం. ఆదాం. ఈజీగా చెప్తాం కదా! మరి అమ్మా నేను అడుగుతున్నాను. అమ్మా నువ్వు చాలా విధేయురాలివమ్మా. చాలా విధేయురాలివమ్మా. కానీ నీ భర్తకు లోబడుతున్నావా? దీనికి మాత్రం నేను మాత్రం చెప్పను. ఆ! దేనికి? ఆ! నువ్వు కాదా? నీ దగ్గరికి రాట్లేదా? ఆ! ప్రేరేపణ చేసేటువంటి వాడు ఎవడు? ఎవడు వాయుమండల అధిపతి అనేవాడు, ప్రేరేపణ కలగజేసేవాడు వాడు. మరి మీ ఇంట్లో మీ భర్తకి లేపోతే ఇంకా అనేక విషయాలు ఎవడు? ఎవడండి? అవిధేయత ఆదామా? కలగజేస్తున్నాడు. ఓకే. మంచిదే. ఆదాం. మరి ఇక్కడ మనందరికి కూడా నువ్వు ఏం చేస్తున్నావు? అందరికి అవిధేయతను ప్రేరేపిస్తాడు. ఆ! కాబట్టి నీవు పరిశీలన చేయవలసిన వాడిగా ఉన్నావు. ఆమేన్. ఆమేన్. నిన్ను నువ్వు పరిశీలించుకోవాలి. అవిధేయత నాలో ఉందా? నా భర్తకి, నా భార్యకి నేను అవిధేయత కలిగి ఉన్నానా? లేదా? అని బాధ్యత నీలో పరిశీలించుకునే బాధ్యత ఉంది. చూసుకోవాలి. నేను యెస్. నేను విధేయత కలిగినటువంటి వాడను. ఎవరికి? యేసు ప్రభువుకి. ఆమేన్. ఆమేన్. నేను ఎవరికి? యేసుక్రీస్తు ప్రభు వారికి యేసుక్రీస్తు విధేయత గలవాడిని. ప్రభువుకి నేను విధేయత విధేయత. కలిగి ఉన్నాను. ఇప్పుడు ఈ వాడిని అనుసరించినట్టయితే వాడికేమొస్తది? పాపమొస్తుంది. పాపము. ఏమి? ఎక్కడి నుంచి? అందరూ అవిధేయత. పాపము చేసి దేవుడు ఏకముగా దేవుని మహిమను మహిమను చూడలేకపోతున్నారు. పొందలేకపోవచ్చు. ఆమేన్. కానీ మనము క్రీస్తు విధేయత పొంది మనము అప్పుడు నీతిమంతులమవుతున్నాము. ఆమేన్. నీతిమంతులుగా తీర్చబడదుము. మనమేమవుతాము? నీతిమంతులు. విధేయత. నీతిమంతులుగా విధేయత కలిగి ఉన్నాం. నీతిమంతులుగా విధేయత కలిగి నీతిమంతులుగా ఉంటే మనమే ఇయ్యబడుతున్నాము. ఆమేన్. హల్లెలూయా! ఆ! కాబట్టి మధ్యలో ఉన్నటువంటి ప్రేరేపణ ఒకడు చేస్తున్నాడు. ఆ సంగతి మీరు గ్రహించండి. ఆమేన్. ఆమేన్. ప్రతి విషయమును జాగ్రత్తగా చూసుకోండి. మీరు మాట్లాడుతున్నప్పుడు టకామని వాడు పర్లేదు. పర్లేదు, పర్లేదు, పర్లేదు. నువ్వు మాట్లాడు, మాట్లాడు. నీ భర్తకు, నీ భార్యకు ఎదురు, 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 ఎదురు. ఎదురు మాట్లాడు. అవిధేయత చూపించు అని ప్రేరేపిస్తున్నాడు. మాట్లాడు పర్లేదు. అంటే మనకి ఆదాము గుర్తొచ్చాలా? కాదు. ఆ! వాయుమండలాధిపతి. ఆ! మరి నువ్వు ఇక్కడ పరిస్థితి నువ్వు చూసుకోవాలి. మనం బైబిల్ చదువుతున్నాము. ఆ! ఏది?
ఒక మనుషుడు అవిధేయత కలిగి ఒక ఉన్నాడు. మనిషి ఎవరతను అంటే ఆదాము. మరి ఇక్కడ మనం మనం ఇక్కడ కావాలి, ఇక్కడ మనుషులు కావాలి. నువ్వు ఎట్లా ఉన్నావో నిన్ను నీవు పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అక్కడి తర్వాత ఇక్కడ ఏమొస్తుంది? పాపము పాపం ఉంది. కాబట్టి యేసుక్రీస్తుని మనము విశ్వసించాము, విధేయత కలిగి ఉన్నాము అన్ని విషయాలలో. ఆమేన్. నీవు అన్ని విషయాల్లో క్రీస్తు యేసు యొక్కను విధేయతను విధేయత కలిగి ఉండాలి. విధేయత కలిగి ఒక విషయంలో యేసు ప్రభు కావాలి, మిగతా విషయాలేమో వాడు కావాలి. లోకం కావాలి. అవసరం లేదు. నువ్వు అలా ఉండకూడదు. నీవు ప్రతిదీ నీవు యేసు క్రీస్తు నందు విధేయత నీవు కనబరుచుకోవాలను. ఆమేన్. 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 అది నీకు నీతి కలగజేస్తుంది. ఆమేన్. నిన్ను నీతివంతునిగా చేస్తాడు. ఆమేన్. నువ్వు నీతివంతుడైతే నిన్ను దేవుడు ఏం చేస్తాడు? నిత్య జీవంలోకి తీసుకెళ్తాడు. పరలోకం. అనుగ్రహిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. తర్వాత హల్లెలూయా. రోమీలు 3:29 చూసే రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 29. యేసుక్రీస్తు ప్రభు మన కొరకు ఈ లోకంలోనికి వచ్చాడు. దేవుడు యూదులకు మాత్రమే దేవుడా, అన్యజనులకును దేవుడు కాడా? అవును, అన్యజనులకు దేవుడే. ఆమేన్. ఆమేన్. అనీతిమంతులుగా జీవించినటువంటి మనము ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకములోనికి వచ్చినందువలన ఏం చేస్తున్నాడు? నీతిమంతులుగా తీరుస్తున్నాడు మనల్ని. అన్యజనులు సున్నతి లేని వారు. ఆమేన్. హల్లెలూయా. ఇశ్రాయేలులు వాళ్ళు సున్నతి సున్నతి గలవారు. వీళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు ఎలా ఉన్నారు అంటే మనము నీతిమంతులుగా అవుతాము కదా. మనము క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచి ఆయన యందు మనం ఏం చేస్తున్నాము? విశ్వాసం ఉంచుతున్నాము, విధేయత చూపిస్తున్నాం. ఈ రెండింటికి మధ్య తేడా మీరు గ్రహించడానికి మళ్ళా నేను చెప్తాను. కాబట్టి ఏమి అన్యజనులైనటువంటి వారు విశ్వాసము ద్వారా అండర్లైన్. ఎవరు చెప్పండి మళ్ళా? అన్యజనులైన వారు విశ్వాసము ద్వారా దేవుని దగ్గరికి రాగలుగుతారు. విశ్వాసము ద్వారా. నెంబర్ 2, ఇశ్రాయేలైనటువంటి వారు విశ్వాసము మూలముగా వారికి మూలాలు ఉన్నాయి దేవుళ్ళలో. అండర్లైన్. కాబట్టి విశ్వాసులైన మనము విశ్వాసము ద్వారా వాళ్ళు విశ్వాసము మూలముగా మరి ఇద్దరిని అటు వాళ్ళు మనము నీతిమంతులుగా. ఆమేన్. అర్థమైందా? అర్థమైంది బ్రదర్. ఏంది ఎవరు కూడదు అనుకున్నారా? చెప్పండి, మనం మానేస్తా. అంటే మీరు మాట్లాడుకుంటూ ఉంటున్న కారణం ఏంటో తెలియదు నాకు. మరి చెప్పకూడదు అనుకున్నారేమో. అట్లయితే ప్రార్థన చేసి ముగించుకుంటాను ప్రతిసారి. మా వాక్యం ఎందుకు నేను చెప్పను, వద్దులే, వాక్యం చెప్పను. అర్థమైతుంది బ్రదర్, వింటున్నాం. ఏమిన్నారు మరి చెప్పండి. విశ్వాసము ద్వారా సారీ,
సున్నతి లేని అన్యులకు మీరు మాట్లాడకూడదమ్మా. మిగతా వాళ్ళు చెప్పాలి నాకు. మిగతా వాళ్ళు చెప్తే కవర్ చేయొద్దు. రెండోది 2 ఏం చెప్పాను? ఒకటి అవిధేయత అది విధేయత అది కాదు, అన్యులైన వారు అన్యజనులు విశ్వాసము ద్వారా నీతిమంతులు అవుతారు. విశ్వాసం ద్వారానే ఇశ్రాయేలీయులు విశ్వాసం మూలముగా నీతిమంతులుగా తీరుస్తారు. తీర్చబడతారు. అది ఆ 2 తేడా మీరు గ్రహించారు. ఒకటి ద్వారా ఒకటి మూలముగా విశ్వాసం మూలముగా మూలముగా ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఉందాం. చేయమ్మా, ప్రార్థన చేయమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు మహోన్నతుడా, మహాగణుడవైన నా ప్రియ ప్రభు, మీ పాదములకు వేలాది వందనాలయ్యా. మరొకసారి మీ నీతి సువార్తను గురించి, నీతిమంతుల గురించి మాతో మాట్లాడారయ్యా. మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఒక్క మనిషిని అవిధేయత వల్ల అనేకులు ఎలాగైతే పాపులుగా చేయబడారో, అలాగే ఒకని విధేయత వలన తండ్రినైనా మేమందరము కూడా ఆయనను అంగీకరించి ఆయన అనుసరించడం ద్వారా మేమంతా కూడా నీతిమంతులుగా తీర్చబడే కృపను మీరు ఇచ్చారు. వాయుమండలాధిపతి ప్రతి క్షణము కూడా తండ్రినైనా అవిధేయతను మాలో ప్రేరేపిస్తున్నాడని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నా తండ్రి, మేము విశ్వాసముగా ఉండి కూడా ఎక్కడ వాయుమండలాధిపతి చేతికి చిక్కకుండా జ్ఞానము కలిగి ప్రభు అయ్యా విధేయతతో ప్రభునందు మేము ఉండాలని మీరు మరొకసారి నేను దాసుని ద్వారా, కుమారుని ద్వారా మాకు బోధించినందుకు స్తుతులు చెల్లిస్తున్నాను. అదే రీతిగా నా తండ్రి అయ్యా అన్యజనులైన వారమైన మేము సున్నతి లేని వారముగా ఉన్నాము కాబట్టి విశ్వాసము ద్వారా ప్రభు నీతిమంతులుగా తీర్చబడుతున్నామని, అయ్యా నీ సంతానమైనటువంటి ఇశ్రాయేలు జనాంగము తండ్రి సున్నతి కలిగిన వారు కనుక వారు విశ్వాసము మూలముగా నీ సన్నిధిలో ప్రభు నీతిమంతులుగా తీర్చబడతారనే సత్యాన్ని మరొకసారి నీ కుమారుని ద్వారా మా హృదయాలలో ధృవీకరించి బోధించిన విధానం బట్టి మీకు స్తుతి చెల్లిస్తున్నాను. దేవానికే వందనాలయ్యా. ఈ మాటలు మా హృదయంలో భద్రం చేసుకుని ఆయన ఏ విధంగా ప్రభు మేము అవిధేయతలో పడిపోకుండా ప్రతి విషయంలోనూ మేము విధేయతను కలిసి ఉన్నామా లేదా అని పరిశీలించుకుంటూ ముందుకు నడిచే భాగ్యం మా అందరికీ దయచేయమని, వాక్యాన్ని ఇచ్చినటువంటి నీ దాసుని కూడా తండ్రి సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఆశీర్వదించమని, అయ్యా చెప్పబోయే వాక్యం చెప్పబోతున్న దాసుని కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాం దేవా. నీ కుమారుని కూడా మీ ఆత్మాభిషేకంతో నింపి మీరు మాతో మాట్లాడమని, వాక్య పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని మీరే ప్రభు మహిమ దీవించి ఆస్వాదించమని ఈ కొద్ది ప్రార్థన మా ప్రభును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. 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 దయచేసి మీరు కూడా నాతోటి మాట్లాడండి. మీ ఇష్టం వచ్చినట్టుగా కాకుండా వాక్యము చెప్తూ ఉంటే నాకు హుషారుగా ఉంటుంది. ఎందుకంటే నేను ఏ పరిస్థితిలో నుండి మీకు వాక్యము చెప్తున్నానో మీరు గ్రహించగలరా? చెప్పండి. నేను ఏ పరిస్థితిలో నుండి దేవుని వాక్యము మీకు చెప్పాలి అని ఆసక్తి కలిగినటువంటి వాడనై చెప్తున్నానే. మీరు వింటున్నారో వింటలేదో నాకు అర్థం కావు. ఆసక్తిగా వింటున్నట్లుగా మీరు చదవడానికి ఉత్సాహం వస్తుంది. మీలో ఆసక్తిని ఆయన చూడాలని ఆశపడుతున్నాను. నేను చెప్పలేనేమో, ఒకవేళ నేను సరిగా చెప్పలేదేమో అని అనుమానం వస్తుంది. మరి మెలకుండా ఉంటే అందరు కామ్గా ఉంటే, ఓ ఏది చెప్పలేదేమో, నేను తప్పు చెప్పానేమో, పొరపాటు మాట్లాడానేమో, ఏం జరిగిందో అని అనుమానము కలిగే అవకాశం ఉన్నది. ఫ్రీగా మాట్లాడండి, ఫ్రీగా. ఆమేన్. హల్లెలూయా. పల్లవి పాడండి అమ్మ, పల్లవి ఒక చిన్న లైన్. యేసయ్యా నీ నామములో